నా పేరు జి అజయ్ కుమార్, సెంటినీ హాస్పిటల్స్ లో సీనియర్ యూరాలజిస్ట్. ప్రాస్టేట్ అనేది ఒకసారి మనకి పెరిగిన తర్వాత, అంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మగవాళ్ళలో అప్పర్ లిమిట్ వచ్చి 50 years నుంచి ఇది పెరుగుతూ ఉంటుంది. 50 years లోపు వాళ్ళకు కూడా ప్రాస్టేట్ సిమ్టమ్స్ వల్ల కూడా మనం ఇబ్బంది పడవచ్చు అనమాట. సో అది ప్రాస్టేట్ వల్లే ఇబ్బంది పడతామా, వేరే సిమ్టమ్స్ వల్ల అంటే బ్లాడర్ ఇష్యూస్ వల్ల కానీ, ఇంకా వేరే యూరోథ్రైటిస్ వల్ల కానీ, వీటి వల్ల కూడా మనం ఇబ్బంది పడవచ్చు. సో మనకి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రాస్టేట్ ఉన్నప్పుడే మనం దాన్ని బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేజియా అంటాం. సో ఈ సిమ్టమ్స్ అనమాట. ఈ సిమ్టమ్స్ ఏంటంటే మనకి 2 types ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. స్టోరేజ్ సిమ్టమ్స్ అండ్ నెక్స్ట్ వచ్చి అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్. సో స్టోరేజ్ సిమ్టమ్స్ ఏంటంటే ముఖ్యంగా ఎనీ ఇరిటేటివ్ సిమ్టమ్స్, అంటే తరచుగా యూరిన్ కి వెళ్ళటం, ఎక్కువ సార్లు వెళ్ళటం, అర్జెంట్ గా వెళ్ళటం, ఎల్లేలో పాస్ పడిపోవటం, బాగా మంటగా రావటం, రాత్రి పూట ఎక్కువగా వెళ్ళటం, ఇవన్నీ మనకి ఏంటంటే స్టోరేజ్ ఆఫ్ ది ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటాం. అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ ఏంటంటే మనకి పాస్ బాగా ప్రెషర్ గా ఇవ్వాలి, హెసిటెన్సీ అంటాం. అంటే ప్రెషర్ పెట్టినా బాగా ముక్కినా కూడా రాకపోవటం, మనం యూరినల్ కి వెళ్ళగానే జిపిగానే పాస్ పోద్దాం అని చెప్పి ఆల్మోస్ట్ 1 to 2 minutes డిలే చేయాల్సి వస్తుంది. అంటే మన పక్కన వాళ్ళు పాస్ పోసేస్తారు, మనం పోయలేం అనమాట. నెక్స్ట్ వచ్చి ఏంటంటే పాస్ దగ్గర పడటం. అంటే స్పీడ్ అనేది ఏమవుతుందంటే నార్మల్ గా మనకి 50 years దాటిన తర్వాత స్లోగా వస్తుంది. ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయిన వాళ్ళకి ఇంకా స్లోగా వస్తుంది. నెక్స్ట్ వచ్చి పాస్ మిగులుతుంది, సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్ వాయిడింగ్. ఈ పాస్ మిగలటం అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రావటం, స్టోన్స్ ఫామ్ అవటం, పైన ఉన్న కిడ్నీస్ డ్యామేజ్ అవటం, లాస్ట్ లో పాస్ బంద్ అవటం, అక్యూట్ యూరినరీ రిటెన్షన్ బికాస్ ఆఫ్ ద ఎన్లార్జ్ ప్రాస్టేట్. సో ఎన్ని సిమ్టమ్స్.